చిన్నాన్నని చంపేశారండి. తర్వాత 5 సంవత్సరాలు ఆ చిన్నాన్నని ఎవరు చంపారో ఎవరికి తెలియదు. మా చిన్నాన్నని చంపేశారండి, నా మీద కూడా దాడి జరిగిందండి, నన్ను ముఖ్యమంత్రిని చేయండి అన్నాడు. సో శవం ఎక్కడ కనపడితే అక్కడ వైఎస్ఆర్సీపీ రాబందులు తయారవుతాయి. అండ్ ఐ విల్ నాట్ గో బిహైండ్ ఇన్ స్టేయింగ్ దిస్ స్టేట్మెంట్. ఎందుకంటే ఇవాళ ఇంకొక విషయం చెప్తానండి మీకు. ఇంత కొంచెం కోపంగా కూడా జోస్న ఎందుకు మాట్లాడుతోంది అని అంటే, వీళ్ళు ఇవాళ రోజున ప్రతిసారి కూడా అనుక్షణం ఎంత చిల్లర రాజకీయం చేస్తూ ఉంటారు అని అంటే, ప్రతి దాన్ని కూడా ప్రజలకు సంబంధించినటువంటి ప్రతి ఇమోషన్ని, ప్రతి ఒక్క ఇమోషన్ ఆడుకుంటూ ఉంటారు. అరే అవ్వా తాతలకి పెన్షన్ నువ్వు ఇచ్చావా? నువ్వు తీసుకొచ్చావా? ఒంటరి మహిళలకు పెన్షన్ నువ్వు తీసుకొచ్చావా? ఒక్కసారి గుండెల మీద చెయ్యేసుకొని చెప్పండి జగన్మోహన్ రెడ్డిని. అరే పెన్షన్ విధానాన్ని తెచ్చింది తెలుగుదేశం పార్టీ. పండు ముదుసళ్ళకి ఒక్కొక్క భరోసాని ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. మహిళలకు ఒక భరోసాని ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. వికలాంగులకు ఒక భరోసాని ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీ అసలు పెన్షన్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీ గురించి అవాకులు చవాకులు మాట్లాడేటువంటి ప్రతి వెధవకి చెప్తున్నాను నేను ఇవాళ రోజున. నేను తమాషాలా? ఎవరిచ్చారు చెప్పండి? నేను ఒకటే చెప్తున్నా, ఇంటికి వెళ్ళి ఇచ్చావు ఎవడు ఇవ్వద్దన్నాడు? ఇప్పుడు ఎవరైనా ఇవ్వద్దన్నారా? అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా వాళ్ళు ఎవరైనా ఇవ్వద్దన్నారా? నవీన్ గారు అంతకు ముందు పెన్షన్ల కార్యక్రమం లేనట్లుగా మాట్లాడుతూ ఉంటారు, పెన్షన్లే ఇవ్వనట్టుగా. గత ఎన్నికల ముందు పెన్షన్ అందజేయలేదా? కొత్త ఏం కాదు కదా. పాటుపడుతున్నారు చెప్పనా? అసలు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి కాకముందర ప్రజలు శ్వాస కూడా తీసుకోలేకపోయేవారు పాపం. అన్నం కూడా తినలేకపోయేవారు పాపం. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి వచ్చిన తర్వాత పాపం ఆయన వచ్చిన తర్వాత పట్టమ్మ అన్నం తిను, లేదా మా పట్టమ్మ ఇలా పీల్చుకోమ్మా గాలని చెప్పి. లేకపోతే ఏంటండి ఇది? ఎందుకంటేనంటే వీళ్ళ ఇమోషన్స్ తోటి ఎలా ఆడుకుంటారో చూడండి. ఇది నేను ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నా అంటే అండి, వాళ్ళ క్రూయల్ మెంటాలిటీ బయటపడాలండి. క్రూయాలిటీ అనేటువంటిది బయటపడాలి. మనం ఏదో మామూలుగా కూర్చుని ఇక్కడ ఏంటండి పెన్షన్ల గురించి ఇంత రాద్ధాంతం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని అనుకోవడం కాదు. ఆ మనిషి యొక్క నేర ప్రవృత్తి అనేటువంటిది ఏ రకంగా బయటపడుతుందో చూడండి. ఇది ఒక వ్యాధిగ్రస్తురాలికి సంబంధించినటువంటి అంశం, అవునా? ఇలాంటి వాళ్ళని అసలు దే షుడ్ నాట్ బి ఎక్స్పోజ్డ్ టు సన్. దీనికి సంబంధించి ఇది ఒక డిజీజ్డ్ కండిషన్ అనమాట. ఈ డిజీజ్డ్ కండిషన్ని వీళ్ళు యాక్చువల్గా అసలు ఎక్కడా కూడా ఎక్స్పోజ్ కానీకూడదు, బయట సన్కి కూడా ఎక్స్పోజ్ కానీయకూడదు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, బస్సు దగ్గర ఏమి ఈయనకు అంత ప్రేమ ప్రజల మీద ఉంటే బస్సు దగ్గరికి ఎందుకు? ఈయనే పోవచ్చుగా, వెళ్ళాడుగా, ఇదివరకు బుగ్గలు నిమిరాడుగా, ముద్దులు పెట్టుకున్నాడుగా. ఇవాళ ఎందుకు వెళ్ళట్లా? కనీసం బస్సు దిగడానికి కూడా ఏసీ బస్సుల్లోనేమో ఈయన కూర్చోవాలి, వాళ్ళు మాత్రం. ఎందుకంటే దిస్ ఇస్ కాల్డ్, ఈ కండిషన్ నేనైతే మీకు చూపించాను, న్యూరోఫైబ్రోమెటాసిస్ అనేటువంటి కండిషన్ అండి. ఎవ్రీ డాక్టర్ విల్ రిలేట్ విత్ దిస్. దే షుడ్ నాట్ బి ఎక్స్పోజ్ టు సన్. అసలు వాళ్ళని బయట ఎండ తీవ్రతకి వాళ్ళని అసలు పెట్టకూడదు. అలాంటి వాళ్ళని ఈయన బస్సు దగ్గర తీసుకొస్తాడా? ఈయన ఏమన్నా ఈయన యేసుప్రభు అనుకుంటున్నాడా? ఈయన ఇలా ముట్టుకోగానే వాళ్ళకి ఆగిపోతుంది అనుకుంటున్నాడా? ఏంటండి ఇది చిల్లర రాజకీయం. మనకి ఏమనాలి దీన్ని? నిజంగా నీకంత ప్రేమ ఉంటే, నిజంగా నీకంత కన్సర్న్ ఉంటే వెళ్ళు, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళు కాదనట్లా. వాళ్ళని దగ్గర తీసుకో, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళు, వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉందో అడుగు.